శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2024 కొత్త సంవత్సరము జనవరి. మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది. 2024 కొత్త సంవత్సరం వచ్చింది కదా. మరి రాశి ఫలాల కార్యక్రమములో 12 రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమిటి, మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక. అయితే మనకు ప్రామాణికం ఏమిటి? ఉగాది పండుగ. సహజముగా చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ కాలములో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా. అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక. అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరూ అనుకోనక్కర్లేదు. కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం. ఇప్పుడైతే ఒక 12 రాసుల వాళ్లకు కూడా 2024 జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. మిథున రాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరము జనవరి నుండి ఈ సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబరు దాకా కూడా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. గతములో మీరు పడినటువంటి కష్టము, ఎవరి నుండి ఎటువంటి సహకారము ఏమాత్రము అందకపోయినా మీరు పడినటువంటి కష్టాన్నంతా కూడా మీరు ఈ సంవత్సరము మరిచిపోయి మీరు సుఖ సంతోషాలతో ఇన్నాళ్లకు గాను నా జీవితము గట్టెక్కింది, నాకు ఒక అవకాశము దొరికినది, ఇక నేనంటే ఏమిటో చూపిస్తాను అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము మిథున రాశి వాళ్లకు ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు నా ఆలోచన ప్రకారం అయితే గత నవంబరులో నుంచే బాగుంది కాబట్టి ఆల్రెడీ వెళ్ళుంటారు. కొంతమంది వెళ్ళడానికి కావాల్సినటువంటి సన్నాహాలు చేసుకొని సిద్ధముగా ఉంటారు. ఇంకా కొంతమందికి చాలా మహోన్నతముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. ఇప్పుడు మిథున రాశి వాళ్ళు స్వయముగా ఎవరి సహకారము లేకున్నా మీకు మీరుగా ఆలోచన చేసుకొని స్వయం కృషితో పైకెక్కి రావడం అనేటువంటిది జరుగుతున్నది. అలాగే జరుగుతుంది. మీకు ఒక మంచి అవకాశము దొరికింది అంటే ఆ అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యము మీకు ఉన్నది. బంధువుల నుండి, ఆత్మీయుల నుండి, అందరి నుండి కూడా మీకు సహాయ సహకారాలు పరిపూర్ణముగా అందుతాయి. స్నేహితుల వలన డబ్బు అందుతుంది, ఆల్రెడీ అంది ఉంటుంది కూడా కొంతమందికి. ఖచ్చితముగా ఆ రుణం ఎలా తీర్చుకోవాలి అనేటువంటి దాని మీద నిస్వార్థముగా చిత్తశుద్ధిగా వాళ్లకు త్వరగా ఇచ్చేయాలి మనము సంపాదించి అనేటువంటి తదేక దృష్టితో ఒకటే ఎదుగుదల అనేటువంటి ఒకే దాని మీద మీ యొక్క ప్రయాణము ఉండబోతున్నది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. తర్వాత ఉగాది పండుగ నాటి నుండి ఉగాది పండుగ రోజు ఇంకా కీలకమైనటువంటి విషయాలు మీకు తెలియజేయబడతాయి. ఆదాయ వ్యయాలు కావచ్చు, రాజపూజ్యత అవమానాలు కావచ్చు, మిగతా గ్రహస్థితుల దృష్ట్యా మీకు జరిగేటువంటి గొప్ప విశేషమైనటువంటి పనులు ఏమేమి జరుగుతాయో అప్పుడు తెలియజేయబడతాయి.
ఇప్పటివరకు అయితే చాలా అంటే చాలా మహాద్భుతముగా ఉన్నది. కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా అవి ఒక మార్గంలోకి వస్తాయి, మీకు ఫేవరబుల్గా వస్తాయి. అవన్నీ కూడా భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అవకాశము ఉన్నది. శుభకార్యాలలో పాల్గొనడము, మిత్రుల చేత కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలలో మీరు కలుసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుకొని మీ ఎదుగుదలకు కావాల్సినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా మీకు అనూహ్యముగా మార్పు జరిగేటువంటి అవకాశము ఉన్నది. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. మంచి మార్కులు సాధిస్తారు. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు దాదాపుగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అంటే చాలా మహాద్భుతముగా ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని రాసుల ప్రకారముగా బాగా ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని దానికి తదనుగుణంగా ఏమైనా మార్పులు ఉంటే చేసుకుంటే నిజంగా కూడా మీకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది. ఆ ప్రకారముగా ముందుకు వెళితే మీకు మేలు జరుగుతుందని మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి, 10 రూపాయలు మాకు రావాలి, కలిసి రావాలి. ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి, కొన్ని పనులు మేలు జరగాలి, ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి, కష్టాలు తీరడానికి, అప్పులు తీరడానికి, ఎంతో కొంత ధనము రావటానికి, ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్నీ అనుకుంటాం. ముందు మన స్థానము మంచిదై ఉండాలి. మనం ఏది చేసుకుందామనుకున్నా ఒక తపస్సు చేయాలి. ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా, అంతే కదా. అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే, ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా, మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా, ధనము రావాలి అన్నా, ఆరోగ్యము బాగుండాలి అన్నా, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా, వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను. అది చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకు, ఏమిటా పరిష్కారము అంటే, ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు, మాకు దేవుడి రూము లేదండి, మేమేం చేస్తాము, అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు, ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకొని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు. అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి. దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది. హాల్లో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఆ తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే, పసపు నీళ్ళు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి. లేదా గంధము డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని, అష్టగంధమైనా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి. చతురస్రము అంటే 4 మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి, ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము. కుంకుమ వేసిన తర్వాత 3 తొవలపాకులు 2 ఒక్కలు పెట్టటము. పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మంత్రం ఏమిటి అంటే, మీరు అనుకోవాల్సినటువంటిది గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకోండి. అంటే ఏ పని మనము మొదలుపెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం. అటువంటివి ఏవి ఉండినా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి, మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది,
మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కక ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవడం. ఇది ఎప్పుడు చేయాలి, రోజునా వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన. ఎప్పుడు అని కాదు, రోజు అని కాదు. దీన్ని చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి. ఆ చేసిన తర్వాత ఆ తమలపాకులు తీసి ఒక చోట అని పెట్టండి, ఎక్కడా పడేయొద్దండి. ఇలా కొంతకాలము పాటు చెయ్యండి, మీకు తెలుస్తుంది. మేము ఏదో 6 వారాలు చేశాం గురువుగారు, నెల చేశాం గురువుగారు, 2 నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది, కొంతమందికి 2 వారాలకే వస్తుంది, కొంతమందికి 8 వారాలకు వస్తుంది. ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది. కానీ అందువలన ఎవరూ దీన్ని తక్కువగా చూడొద్దండి, అది చేసుకోండి. చిన్న పరిహారము కదా, 3 ఆకులు 2 ఒక్కలు పెట్టి గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని 11 సార్లు స్మరించండి చాలు. 108 సార్లు మిగతా అంతా అక్కర్లేదు. ఇది 11 సార్లు మాత్రం చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది. జయోస్తు.